ప్రతి ఇంట్లో కూడా అత్యంత పవిత్రమైన ప్రదేశం ఒకటి ఉంటుందండి. అది ఏంటంటే పూజ చేసుకునే గది. సో పూజ చేసుకునే గది లేకపోయినా సరే పూజకంటూ సపరేట్ గా మనం ఒక చిన్న క్యాబిన్ లాగా పెట్టుకుంటామండి. నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఐటమ్ ఏంటంటే పూజా మందిరాలండి. అతి తక్కువ బడ్జెట్ లో మన A to Z మెగా షాపింగ్ మాల్ అయితే అవైలబుల్ అండి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్స్ అండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం దైవాన్ని మనం తలుచుకుంటాము, పూజ చేసుకుంటాం, నైవేద్యం పెట్టుకుంటాము, దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలంటే ఈ పూజా మందిరాలు మీ ఇంట్లో ఉండాల్సింది. పూజా మందిరాలు మన దగ్గర అయితే 3 సైజెస్ అవైలబుల్ అండి. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అండి. ఇటు ఓంకారం స్వస్తిక్ డిజైన్ చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఉందో. అలానే బెల్స్ కూడా ఉన్నాయండి, చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి. మనం 2 డోర్స్ వస్తాయండి. డోర్స్ ఓపెన్ చేయగానే లోపల స్పేషియస్ గా ఉంది. మనకి ఇష్టమైన దైవాన్ని ఫోటోలు అన్ని కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అండి ఫ్రేమ్. ఇది వచ్చేసి మనం ఇక్కడ కుందులు దీపారాధన చేయడానికి అలానే నైవేద్యానికి కూడా ఇలా ఒక బోర్డ్ లాగా ఇచ్చారండి. చాలా పెద్దగా కనబడుతుంది ఇప్పుడు పూజా మందిరం. దీన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సైడ్ కి ఇలా ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండి. ఎంత అందంగా ఉందో పూజా మందిరము. ఇది వచ్చేసి 2 feet అండి. ఫస్ట్ స్మాల్ సైజ్ చూపించి అది 1.5. ఇది 2 feet. దీనికి 4 బెల్స్ అయితే వచ్చినాయి. అలానే ఓంకారం స్వస్తిక్ వచ్చి లోటస్ డిజైన్ వచ్చింది. దీనికి కూడా అలానే వచ్చిందండి. మనం అన్ని కూడా నైవేద్యం పెట్టుకోవడానికి, సెట్ చేసుకోవడానికి చాలా చాలా స్పేషియస్ గా ఉంది. మీ ఇంట్లో ఉన్న స్పేస్ ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి పూజా మందిరాన్ని. ఇది కూడా చూడండి స్టోరేజ్ ఎంత బాగుందో. వచ్చేసి 3 feet అండి. సో మన దగ్గర 3 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంకేమైనా బిగ్ సైజ్ కావాలంటే కనుక కస్టమైజ్ చేయిస్తామండి. ఎంత విడత్ కావాలన్నా మాకు చెప్తే 2 days లో తెప్పించేస్తాము. ఇంకెందుకు ఆలస్యం, సూర్యాపేటలో ఉన్న మన A to Z మెగా షాపింగ్ మాల్ విజిట్ చేయండి.